రైట్ హైదరాబాద్ వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇటు నిమజ్జనానికైతే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక పక్క నిమజ్జనం కొనసాగుతోంది. రైట్ నౌ బాలాపూర్లో గణేశుడి శోభాయాత్ర ముందుకు తరలి వెళ్తోంది. చిన్న ఆటంకం కలిగింది. మరి దాన్ని అధికారులు క్లియర్ చేశారా లేదా అనే అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ మనకైతే బాలాపూర్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శర్మ, బాలాపూర్ గణేష్ ముందుకు కదిలిందా? ఎక్కడి వరకు వచ్చింది శోభాయాత్ర? మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. 8:30 గంటల ప్రాంతంలో ఊరేగింపు గణేశుడిని ఆ వ్యాన్లోకి ఎక్కించిన తర్వాత ఊరేగింపును ప్రారంభించారు. కానీ ప్రారంభించిన కొద్ది సమయంలోనే ఈ వీధి, ప్రధాన వీధి ఏదైతే ఉందో మొదటి వీధి, ఆ వీధిలోనే గణేశుని ఉన్నటువంటి ఆ వ్యాన్ అన్నది ఇరుక్కుపోయింది. మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి సుమారు అరగంట నుంచి ఇక్కడే ఆ వాహనంలోనే గణేశుడు ఉన్నాడు. ఎందుకంటే ముందు భాగంలో ముందుకు వెళ్ళడానికి అడ్డు రావడంతో వాటన్నింటినీ తొలగించారు. కానీ ఇంకా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంటి ముందు ఉండేటువంటి ఆ మెట్లు కావచ్చు, ఆ భాగం అంతా ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఇంకో వ్యాన్కు ఎడమవైపు ఉన్నటువంటి మరో ఇంటికి సంబంధించి దాని ముందు భాగాన్ని కూడా తొలగిస్తున్నారు. అటు రేకుల షెడ్ కూడా కొంత అడ్డు రావడం వల్ల ఆ చేతులు వాటన్నింటికి కూడా వినాయకుడి చేతులు అవన్నీ కూడా తాకుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇంకా 15-20 నిమిషాల సమయం ఇక్కడే పట్టేటువంటి అవకాశం ఉంది. ఆ భాగమంతా కూడా తొలగిస్తే గాని ఆ వినాయకుడు ఉన్నటువంటి వ్యాన్ ముందుకు కదిలేటువంటి అవకాశం లేదు. మరి అదంతా జరగాలంటే ఇంకో 15-20 నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ పాటికి బొడ్రాయికి కొద్ది దూరంలోనే, వేలంపాట జరిగే ప్రాంతానికి కొద్ది దూరంలోకి రావాల్సి ఉంది. కానీ అరగంట ఆలస్యమైంది. ముందే 7:45, 8 గంటల ప్రాంతంలో ఈ ఊరేగింపు అన్నది ప్రారంభం కావాలి. కానీ 8:30 గంటలకు ప్రారంభమైంది. మళ్ళీ ఇప్పుడు ఒక అరగంట సమయం ఇక్కడ ఆలస్యమైంది. ఇంకో 15-20 నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మరి ఈ వాహనం ముందుకు వెళ్ళి ఊరంతా తిరిగి వేలంపాట జరిగేటువంటి స్థలానికి రావడానికి ఇంకో గంట కన్నా ఎక్కువ సమయమే పట్టేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, చాలా మంది మహిళలు, గ్రామస్తులు వాళ్ళందరూ కూడా వినాయకుడు తమ ఇంటి ముందుకు వస్తే హారతులతో ఆ స్వామికి స్వాగతం చెప్పాలని చివరి రోజు పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత ఊరేగింపుగా వెళ్లి ఇక్కడ నుండి బాలాపూర్ నుండి 18-19 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి హుస్సేన్ సాగర్ కు తరలి వెళ్లబోయేటువంటి గణపతికి చివరి రోజున స్వాగతం పలికేందుకు ఊర్లోకి వెళ్లే దారిలో వాళ్ళ ఆ వినాయకుడికి స్వాగతం పలికేందుకు మంగళహారతులతో మహిళలందరూ కూడా వేచి ఉన్నారు. మరి వాహనం మరి ఎంత సమయం పడుతుంది, ఇంకా ముందుకు రావాలి, సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. వాహనం అయితే ముందుకు కదులుతోంది. ఎందుకంటే ఆ ఇంటి ముందు భాగం ఉన్నటువంటి వాటన్నింటినీ తొలగించిన తర్వాత కొంత సాఫీ అయ్యింది. మరి ఈ మలుపు నుంచి ముందు భాగం వెళ్ళడానికి మరికొంత సమయం పడుతుంది. ఇక్కడి నుంచి ఇంకా 1 కిలోమీటర్ దూరం లేకున్నా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఊరేగింపుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన వీధుల గుండా విగ్రహం తరలి వెళ్ళాలి. చాలా మంది మంగళహారతులు పట్టుకొని వేచి ఉన్నారు. తమ ఇంటి ముందుకు ఆ బాలాపూర్ గణేశుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఏదైతే కొంత అడ్డంకి ఏర్పడిందో అది సాఫీగా ముందుకు జరిగితే ఇంకా కొంత తొందరగానే వాహనాన్ని తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బాలాపూర్ గణేశుడు ప్రధాన సిటీలోకి చంద్రాయనగుట్ట వరకు వెళితే తప్ప మిగతా వినాయక విగ్రహాలు ఇక్కడి నుంచి తరలేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి బాలాపూర్ గణేశుని విగ్రహం మొదట తరలించడానికి ఇక్కడ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులు కూడా. ఎందుకంటే బాలాపూర్ గణేశుడిని త్వరగా ఊరేగింపుకు తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నాలు ఉన్నారు. ఇక ఈ ఊరేగింపు ప్రక్రియ తర్వాతే వేలం అన్నది జరుగుతుంది. కాబట్టి వేలం ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతున్నాయి. గణేశుడు, వినాయకుడు ఊరేగింపు
పూర్తయిన తర్వాత అక్కడికి వస్తే అప్పుడే బాలాపూర్ గణేశుని వేలం ప్రక్రియ అన్నది మొదలవుతుంది. మనం చూస్తున్నాం చాలా మంది మహిళలు వేచి ఉన్నారు. వాళ్ళందరూ మంగళహారతులతో ఆ వినాయకునికి స్వాగతం పలికేందుకు మంగళహారతులు చేతిలో పట్టుకొని వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. వినాయకుడి వ్యాన్ అయితే ముందుకు కదిలింది. ఈ కదిలినటువంటి వినాయకుని వాహనం ఊరంతా తిరుగుతుంది. ఆటపాటలతో, భజనలతో, కీర్తనలతో, ఇవన్నిటితో కూడా ముందు జరిగేటువంటి ప్రక్రియ వెనుక వినాయకుడి వ్యాన్ అన్నది ముందుకు కదులుతుంది. మరి పూలతో స్వాగతం పలుకుతున్నారు. భవనాల పైనుంచి పూలు వెదజల్లుతూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడికి మొత్తానికి 1 అరగంట 40 నిమిషాల పాటు అడ్డంకి ఎదురైనటువంటి ఇబ్బందులైతే తొలగిపోయాయి. వాహనం ముందుకు కదులుతోంది. ఈ ప్రధాన రహదారి లోపల గ్రామంలో ఉండేటువంటి రహదారి నుంచి ముందుకు వెళ్ళి ఆ బొడ్రాయి దగ్గర వేలం జరిగే దగ్గరకి ఈ వినాయకుడు వస్తాడు. ఆ తర్వాత వేలం ప్రక్రియ అన్నది జరుగుతుంది. ఇది బాలాపూర్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓటు స్కూల్.